సాంకేతిక పరంగా న్యాయపరంగా చిక్కులను సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రతిపాదనని కూడా మనం ఉపసంహరించుకుంటూ నూతనంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసినామో ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందినందుకు నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ అభినందిస్తున్నాను అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన గురించి చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. మొట్టమొదట స్వతంత్రం రాకంటే ముందు 1931లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ కులగణన దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ప్రధానంగా నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ను నియమించి బీసీలకు ఓకే సార్ విపి సింగ్ గారు దాన్ని అమలు చేయడానికి వచ్చారు. మొట్టమొదట 1917 1 మినిట్ మొట్టమొదట 1979లో ఈ మండల్ కమిషన్ను నియమించి ఆ మండల్ కమిషన్ ఒక రికమెండేషన్స్ని ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి దాన్ని తీసుకొని వచ్చింది అధ్యక్ష. ఆనాడు మండల్ కమిషన్ 52% బీసీలు ఉన్నట్టుగా గుర్తించి 27% రిజర్వేషన్లు ఇవ్వమని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది అధ్యక్ష. ఆ విధంగా మొట్టమొదట బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైంది అధ్యక్ష. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో రిజర్వేషన్లు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 15% ఎస్సీలకు రిజర్వేషన్లు, ఆనాడు 6% ఎస్టీల రిజర్వేషన్లు, మొత్తంగా 50% రిజర్వేషన్ల కింద ఆ రోజు రిజర్వేషన్లను అమలు చేసింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్లను పెంచాలి, బలహీన వర్గాలకు అండగా నిలబడాలి అనే ఆలోచన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మేము చేపట్టిన చర్యలను వివిధ సందర్భాలలో మేము తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ సభలో చర్చకు పెట్టినాం అధ్యక్ష. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ ఆమోదం ద్వారా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4ను, ఎందుకంటే ఫిబ్రవరి 4 2024 నాడు ప్రారంభించి ఫిబ్రవరి 4 2025 సంవత్సరం తిరిగే లోపల ఈ ప్రక్రియను కంప్లీట్గా ప్రాసెస్ చేసి సభ ద్వారా తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఈ ప్రక్రియను పూర్తి చేసినాము. దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం, బిల్లులని సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాలను అందరు స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈరోజు 42% రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు నా విజ్ఞప్తి ఒకటే, చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడినరు, బడ్జెట్ విషయాలు మాట్లాడినరు, ఇతర రిజర్వేషన్ల గురించి మాట్లాడినరు, ఇతర నిధుల గురించి మాట్లాడినరు, చాలా అంశాలను ప్రస్తావించింది. సరే, నేను రాజకీయ అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఈ సందర్భంగా సభానాయకుడిగా నేను రాజకీయమైన అంశాలను ప్రస్తావిస్తే ఇది వివాదానికి దారితీస్తుంది. ఈరోజు ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే మా విధానము. దీనికి అండగా నిలబడడానికి అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయపరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ